ఒక అడవిలో ఒకరోజు కొన్ని జంతువులన్నీ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఆ మాటలలో ఒక్కొక్క జంతువు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకుంటూ ఉన్నాయి. అప్పుడు అటుగా వచ్చిన ఒక నక్క, ఎందుకు మనలో మనం వాదులాడుకోవడం, మనం ఒక పోటీ పెట్టుకుందాం. ఆ పోటీలో ఎవరు గెలుస్తారో వాళ్ళే గొప్ప తెలివిమంతులనని తేల్చుకుందాం అని అంటుంది. అప్పుడు ఆ జంతువులు ఎవరితో పోటీ పడాలా అనేది మీలో మీరే తెలుసుకోమని నక్క చెప్తుంది. అప్పుడు మీకు జంతువులన్నీ సైలెంట్గా ఉండడం చూసి తాబేలు, కుందేలు మేమిద్దరం పోటీ పడతాం అంటుంది అని చెప్తాయి. అప్పుడు నక్క, సరే మీరు ఏ పందెం పెట్టుకుంటారు అని అడుగుతుంది. అందుకు కుందేలు పరుగు పందెం పెట్టుకుంటామని చెప్తుంది. అందుకు తాబేలు, నేనేమో మెల్లిగా నడుస్తాను, నువ్వేమో పరిగెత్తా పోతావు, ఎలా కుదురుతుందని అన్నప్పుడు మిగతా జంతువులు ఇది నిజం అని, కుందేలు మోసం చేస్తుంది, దేనికి తగిన విధంగా పోటీ ఉండాలని అంటాయి. నా కుందేలు నవ్వుతూ నువ్వు ఓడిపోతావని భయపడుతున్నావు అని తాబేలును చూసి నవ్వుతుంది. అందుకు తాబేలు నేను పోటీకి సిద్ధమే అంటూ ముందుకు వస్తుంది. పోటీకి ఎంత దూరం వెళ్ళి రావాల్సి ఉంటుందో మీరే చెప్పండి అని తాబేలు అడుగుతుంది. అప్పుడు నక్క 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గరికి ఎవరు తొందరగా వస్తారో వారే గెలిచినట్టు, మేమందరం ముందుగానే అక్కడికి వెళ్ళి ఉంటాము అని చెప్పి, ఎందుకు మీకు ఇద్దరికీ సమ్మతమేనా అని అడుగుతుంది. అప్పుడు కుందేలు, తాబేలు మాకు సమ్మతమే అని చెప్పి పోటీకి సిద్ధపడి నిలుచుంటాయి. తాబేలు, కుందేలు పరుగు పందెం మొదలు పెడతాయి. దారిలో కుందేలు నేను తొందరగా వెళ్ళగలను కానీ తాబేలు మెల్లిగా నడుచుకుంటూ వస్తుంది కాబట్టి నేను కాసేపు చెట్టు కింద విశ్రాంతి తీసుకొని తర్వాత పరిగెత్తడం మొదలు పెడతానని చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకునేకి కుందేలు కూర్చుంటుంది. అలా ఆ చెట్టు యొక్క చల్లగాలికి కుందేలుకు నిద్ర పడుతుంది. అలాగే నిద్రపోతుంది. తాబేలు మాత్రం మెల్లిగా నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది. దారిలో కుందేలు నిద్రపోవడం చూసి నవ్వుకుంటూ తన నడక సాగించి ఆ నక్క చెప్పిన చోటు దగ్గరికి చేరుకుంటుంది. కుందేలు రావడం ఎంతసేపటికి రాకపోయేసరికి జంతువులన్నీ ఎదురుగా వచ్చి కుందేలు నిద్రలేపి తాబేలు పరుగు పందెంలో గెలిచింది అని చెప్తాయి. అందుప్పుడు కుందేలు తన గర్వానికి తాను సిగ్గుపడి ఎవరి శక్తిని తక్కువ అంచనా వేయకూడదని తెలుసుకొని తాబేలుకు క్షమాపణ చెబుతుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం కూడా ఎవరి శక్తిని తక్కువగా అంచనా వేయకుండా ఎవరి శక్తి కలది వాళ్ళు చేస్తారని మనం తెలుసుకొని ఒకరిని చులకనగా చూడకూడదు అనేది ఈ కథలో నీతి. పిల్లలు తెలుసుకున్నారు కదా. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక